చంద్రబాబు నాయుడు గారే డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారే డయాస్ మీద 12% ఆదాయం తెస్తుంది అన్నారు. రొయ్యి రైతులు ప్రధానంగా రాష్ట్రంలో సంక్షోభంలో పడిపోయారు. ఇది చేతండి దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల శాతం 34% ఆంధ్ర రాష్ట్రం నుంచే పండిస్తున్నారు ఎగుమతి. మరి అటువంటి పండిస్తున్న రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో నష్టాల్లో నష్టపోయే పరిస్థితులు ఇటీవల కనపడుతున్నాయి. ఎందుకు చేతంటే దీనికి ప్రధాన కారణం ప్లాంట్లు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి వారికి ఇతర దేశాల్లో 10 రూపాయలు తగ్గితే ఇక్కడ 50 రూపాయలు తగ్గించేశారు. 50 రూపాయలు అంటే టన్నుకి 50,000 రూపాయలు తగ్గించేశారు. మరి ఇది చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఈవేళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామంటే చాలా దారుణంగా ఉంది. మరి 12% ఆదాయం రొయ్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇంత విసులుబాటున్న ఈ రొయ్యి రైతుల్ని ఈవేళ విదేశ మార్గద్రవ్యం తెస్తున్నటువంటి రొయ్యి రైతులు ఈ విధంగా బాధపడిపోవడం, ఇది చూస్తుంటే ఒకప్పుడు పత్తి రైతులు ఆత్మహత్యలు అనేవారు. అటువంటి పరిస్థితులకి మళ్ళీ వస్తాయా ఏంటి, రొయ్య ఇంత హీనంగా అయిపోయింది ఈవేళ అనేది వస్తుంది. మరొక ప్రక్క ఈ రొయ్యి రైతులు డౌన్ చేయడం, అదేవిధంగా మేత కంపెనీలు కూడా వాళ్ళు మేతను పెంచాలని వాడు చూసి ఇటీవల ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరిస్తే కాస్త ఒక అడుగు వెనక్కి వేసేది. ఇప్పుడు పెడదామా ఇప్పుడు వేద్దామా అని రొయ్యి రైతు మెడ మీద కత్తి పెట్టి చూస్తున్నారు వాళ్ళు. ఈవేళ రేపు అంట 2 టన్నులు అడిగితే 1 టన్ను ఇస్తున్నారు వాళ్ళు మేత. వాళ్ళు కూడా సడన్గా పెరిగిపోతాయి మాకు చెప్పలేమండి అని ఆ రకంగా వేస్తున్నారు. ఇది ఏదంటే ఇదంతా నేను అనుభవం వ్యక్తిగా చెప్తున్నాను. రొయ్యల రైతులు 1992 నుంచి నేను రొయ్యల కల్చర్లో ఉన్నాను. అంటే 34 ఏళ్ళ నుంచి రొయ్యలు చేస్తాం. మరి ఇటువంటి దారుణంగా వచ్చింది ఈ పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ఒక పక్కనే మందుల కంపెనీలు కూడా వాళ్ళు కూడా పెంచడానికి సిద్ధమైపోతున్నారు. వీటికి కావాల్సినటువంటి మన వైట్ కట్లు వస్తే మందులు కూడా పెద్ద ఎత్తున వాడతారు. ఈ వైట్ కట్ రేట్లు ఇవన్నీ కూడా పెంచడానికి ఆ కంపెనీలు చూస్తున్నాయి. ఈ విధంగా అందరూ ఒకేసారి ఈ రొయ్యి రైతుల మీద పడిపోయారు. రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు లేకుండా ఇంతవరకు 100 కౌంట్ వస్తే 250, 270 కొంటే కాస్త అక్కడ వరకు 100 వచ్చిందంటే బతికేమనుకునేవాడు. మరి ఈవేళ ఆ పరిస్థితి లేకుండా అధ్వానంగా తయారయ్యారు. దానికి తోడు ఈవేళ ఈ యొక్క రైతుకి ఇదివరకు అప్పిచ్చేవారు మేత, పంట పండాక ఆ రైతు కట్టేవాడు రొయ్య ఏజెన్సీ వాడికి, మేత ఏజెన్సీ వాడికి. మరి ఆ విధంగా కూడా ఈవేళ అలా మేత అరువు ఇవ్వని పరిస్థితి వచ్చేసింది. ఇన్ని పరిస్థితులు మయాని రొయ్యి రైతులు నలిగిపోతున్నారు. రైతులు రోడ్డెక్కారు. అయినా కూడా ఇంకా దీని మీద ఒక నిర్ణయం రాలేదు. వాళ్ళకి అవసరం అనుకుంటే కొంటున్నారు, లేకపోతే ఐసీఎం అని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం తప్పనిసరిగా రొయ్యల మీద రైతుల మీద ఒక సానుకూలమైన వైఖరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో సీరియస్గా కలగజేసుకున్నది మా ఉద్దేశం. ఒక సీనియర్ నాయకుడిగా రొయ్యి రైతుగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. ఉదాహరణకు నేనే ఇటీవల 2-3 రోజుల కిందట 13 టన్నులు అడితే 13,50లో 6,50,000 ఒక రైతుగా పోగొట్టుకున్నాం. మరి ఈ పరిస్థితి రొయ్యి రైతులు ఎందుకంటే దారుణంలో మరి ఈ రకంగా ఉంటే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. అంచేత ప్రభుత్వం విదేశీ మార్గద్రవ్యం వచ్చి ఎంతో రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చేటువంటి రొయ్యి రైతులను ఆదుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ప్లాంట్ల దగ్గర అవసరమైతే తహసీల్దారులను కానీ ఆర్టీఓలు కలెక్టర్లను పెట్టి మినిమం రేటు ఏదో 230 కురిపిస్తామని అన్నారు. అది కూడా చేయట్లేదు వీళ్ళు. ఆ మినిమం రేటుకి కురిపించే విధంగా అధికారులు పెట్టవలసిన అవసరం ఉంది. మరి ఈవేళ రైతులు గగ్గోలు పరిస్థితిలో ఇంకా పట్టుబడికి ఇంకా 10 రోజులు టైం ఉన్నా కూడా ఇంకా డౌన్ అయిపోతుందేమో అని వాళ్ళు పట్టుబడి పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మినిమం గ్యారంటీ ప్రైస్ ఇచ్చేలాగా రైతుల్ని ఆదుకోవాలి. ఇప్పటికే కొన్ని విషయాల్లో సానుకూలంగా ఆలోచించారు. రూపాయన్నర కరెంట్ ఇవ్వడం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం. కానీ ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రైతు పక్షపాతిగా ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించి ప్లాంట్ యజమానుల మీద ఇది జరిగిన ప్లాంట్ యజమానులు అందరూ కూడా కోటీశ్వర్లు అయ్యారు. మరి ఎవరైనా రొయ్యి రైతులు హీన పరిస్థితి అయిపోతున్నారు. రొయ్యి రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే పేకాట ఆడి కూడా బెటర్. పేకాట ఆడితే కనీసం వారానికి 2 రోజులన్నా గెలుపుతాడేమో. ఇది పంట చేతికి వచ్చాక రేటు ఉంటే వస్తుంది, లేకపోతే ఏదైనా జబ్బు వస్తే వైట్ కట్టు వస్తే కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి రైతులు అయినా కూడా ఏదో ఆశిష చేస్తున్నాడు వ్యవసాయం. ఒకప్పుడు రేట్లు ఉన్నాయి, ఒకప్పుడు మిగిలి 100కి 10 మంది మిగిలితే 90 మంది లాస్ పోతున్నారు.
ఈ విషయంలో మా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో ఆయన మాట్లాడి మినిమం రేట్ వచ్చే విధంగా ఆదుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను సీనియర్ నాయకుడిగా రైతుగా విజ్ఞప్తి చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.